శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ పూర్ణుడు అయినటువంటి పౌలు భక్తుడు ఆనాటి కొలస్సీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాటల ద్వారా ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి మన ప్రభు మనందరితో కూడా ఈ మాటల ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ భాగంలో 3 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడ్డాయి. మొదటి తలంపు ఏంటంటే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మనం భూమి మీద మన మనుగడ కొనసాగుతూ ఉంటుంది. దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమస్తమైనటువంటి పరిస్థితులను బట్టి మనం నానా మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల మధ్య మన యొక్క సంచారం ఉంటుంది. రకరకాల మనస్తత్వాలు. కొందరు కోపిష్ఠులు ఉంటారు, గర్విష్ఠులు ఉంటారు, పొగరబోతులు ఉంటారు, అహంకారులు ఉంటారు. ఇంకొందరు మరి ఊరికూరికి అలిగేటువంటి తత్వం కలిగిన వారు ఉంటారు. ఇంకొందరు అయితే చాలా తక్కువ మందిలో మంచి మనస్సు కలిగినటువంటి వారు, సున్నితత్వమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఉంటారు. అంటే విభిన్నమైనటువంటి మనస్తత్వాలతో మిళితమైనటువంటి జీవితం మానవ జీవితం. ఎలాంటి మనుషులతో మనం ఉంటున్నప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలనేటువంటిది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరి మనస్తత్వం ఒకలాగుండదు. మనం మాట్లాడేటప్పుడు వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి, వారి మనస్సును బట్టి మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి. కోపిష్ఠులతో, గర్విష్ఠులతో, పొగరమోతులతో, అహంకారం కలిగిన వారితో, అలుగులు కలిగిన వారితో, ఊరికే అంటే లేనిపోయినటువంటి వాటిని సృష్టించేటువంటి అలాంటి పెడార్థాలు తీసేటువంటి వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు ప్రభు. వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు అనేటువంటిది మొదటి తలంపులో మనకి జ్ఞాపకం చేస్తున్నారు. రెండో తలంపు, మీ సంభాషణ ఉప్పు వేసినంత రుచిగలదిగా ఉండాలి అంటున్నాడు. మీ సంభాషణ ఉప్పు వేసినంత ఎల్లప్పుడూ రుచిగలదై, ఒకప్పుడు కాదు ఎల్లప్పుడూ అనేటువంటి మాట రాస్తూ ఉన్నారు. మీ సంభాషణ ఉప్పు. మన కూరల్లో మనం వండేటువంటి పదార్థాల్లో చూస్తాం. ఏది వేసినా, ఎంత వేసినా కానీ ఉప్పు వేసిన తర్వాత ఆ పదార్థానికి, ఆ కూరకి రుచి అనేటువంటిది వస్తుంది. ఎంతమంది సంభాషించినా, ఎందరి మాటలు విన్నా కానీ కొందరి మాటలే మనకి ఇంపుగా, చాలా మాధుర్యత కలిగినటువంటి, రుచించేటువంటి రీతిలో ఉండగలుగుతాయి. అది మన సంభాషణ. ఆ సంభాషణ ఎల్లప్పుడూ కూడా రుచికరంగానే ఉండాలంట. రుచికరంగా ఉండేటువంటి రీతిగా, అంటే ఎక్కువ ఉప్పేసేస్తే అది ఉప్పు అయిపోయింది, తక్కువ ఉప్పేస్తే టేస్ట్లెస్గా, అంటే టేస్ట్ లేని విధంగా, రుచి లేని విధంగా ఉండిద్ది. అది తక్కువైనా బాగుండదు, ఎక్కువైనా బాగుండదు. సమపాలనలో ఉంటే ఆ కూరకి రుచికరం వస్తుంది. మన మాటలు తక్కువగా ఉండకూడదు, అలాగని ఎక్కువగా ఉండకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదన్నట్లుగానే తెలివి కలిగినటువంటి వారు కొన్ని మాటలే మాట్లాడతారు. వారు ఎక్కువ సంభాషించరు. అనవసరమైనటువంటి, అంటే తర్కన, అనవసరమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి ఆ మాటలు అనేటువంటి వండకుండా తక్కువగా మాట్లాడితే రుచికరంగా ఉంటుంది. అందుకని ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నారు. మూడవ తలంపు ఏంటంటే, కృపాసహితముగా ఉండనీయుడి అంటున్నాడు. మన సంభాషణ కృపాసహితముగా అంటే ఇతరుల ఎడల
మనం జాలిపడే విధంగా, దయ చూపించే విధంగా, కృపాసహితంగా మన ప్రభు కృపామయుడు, కృపగలిగినటువంటి వారు, అమితమైనటువంటి కృపను మన ఎడల చూపించేటువంటి మన ప్రభు మన యొక్క ప్రత్యుత్తరము కానీ, మన సంభాషణ కానీ అది ఎదుటివారికి నొప్పింపజేసే విధంగా, ఎదుటివారిని బాధింపజేసే విధంగా, ఎదుటివారిని కష్టపెట్టి దుఃఖపెట్టేటువంటి వారుగా కాకుండా కృపాసహితంగా ఉండనీయాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నారు. అటు రీతిగా మన జీవితంలో ఈ హెచ్చరికను, ప్రభు ఇచ్చేటువంటి యొక్క మాటను మనం గైకొని దైనందినటువంటి జీవితంలో నానా మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల మధ్య మన మనుగుడు ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తెరుగుతూ మనం ఇచ్చేటువంటి ప్రత్యుత్తరము కానీ, మన సంభాషణ కానీ కృపాసహితంగా ఉండుటకు ఉండే విధంగా మనల్ని మన పరిశుద్ధాత్ముడు ఆయన కృపలో మనల్ని మలుస్తూ సిద్ధపరిచి బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు రవిశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువు, నీవు జీవించే సంవత్సరం అధికమవుతారు సెలవిచ్చేట్లుగా మరి ప్రియులు రవిశేఖర్ గారికి దేవుడు ఇలాంటి దయా కిరీటాలు ఇంకనేకం అనుగ్రహిస్తూ మంచి ఆరోగ్యంతో ఆయుష్తో వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా బలపరచునుగాక. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురువైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నా ప్రభువా, దేవా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక హెచ్చరిక ద్వారా మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. దేవా మా జీవితానికి ఆనవింపు చేసుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి సూక్తిని మాకు మీరు జ్ఞాపకం చేసావు తండ్రి. దేవా మేము ఇతరులకు ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు నా ప్రభువా, అది నా ప్రభు ఉప్పు వేసినంత ఎల్లప్పుడూ రుచిగలదై కృపాసహితంగా ఉండాలని మీరు జ్ఞాపకం చేశారు. దేవా మా సంభాషణ ఎలా ఉంటుందో, మా మాట తీరు ఎలా ఉంటుందో, మేము ఇతరులతోనైనా ఎలా మాట్లాడుతున్నామో ప్రభువా గ్రహింపగలిగాయి. అయ్యా ఎలా మాట్లాడాలో కూడా మాకు నేర్పించండి ప్రభువా. మాలో నాయన తెలియనటువంటి అజ్ఞానం, అవివేకం, తొందరపాటుతనం, దుడుకుతనాన్ని తీసివేయండి. విస్తారమైనటువంటి మాటలు తీసివేయండి ప్రభువా. అయ్యా కృపాసహితంగా నా తండ్రి ఎదుటివారిని నొప్పించే విధంగా, ఎదుటివారిని గాయపరిచే విధంగా, బాధించే విధంగా కాకుండా ఉప్పు వేసినంత రుచికరంగా మాధురితమైనటువంటి మాటలు మా నోట ఉంచుతూ స్థిరపరచండి. అలాంటి నాయన అయ్యా వివేకంతో మాట్లాడేటువంటి హృదయాన్ని, జ్ఞానాన్ని మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా, బిడ్డల యొక్క నాయన దేవారి యొక్క జీవితంలో నా వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు వెన్నంటి నడిపించి కృప చూపించండి. ఇదేనో నాయన జన్మదినం జరుపుకుంటూ మా ప్రియులు రవిశేఖర్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ దాసులకు ఇచ్చినటువంటి దయాకిరీటాన్ని బట్టి వందనాలు. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి నా ప్రభు మీ కృప దయచేయండి. వారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. అయ్యా వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా అభివృద్ధిపరిచి మీ కృపలో స్థిరింపచేసి వర్ధనపరిచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. God bless you all.